నార్మల్గా నీళ్ళు పెడదాం అనుకుంటే ఫ్యూజులు మొత్తం కాలిపోయినాయి. మొత్తం వైర్లన్నీ అసలు ఏడికాడికి కాలిపోయినాయి అన్నమాట. నమస్తే అందరికి. సో ఈరోజు అంటే పొలం నార్మడి నీళ్ళు పెడదానికి వచ్చినాను అనమాట. సో ఇక్కడ స్టార్ట్ అవుద్ది పని. ఫస్ట్ నార్మల్కి నీళ్ళు పెట్టుకొని నార్మల్ దున్నించుకోవాలి. సో మనం చూసాం కదా, మీటర్తో పని అని చెప్పేగా. సో ఇవాళ ఇప్పుడే ఫీజులు పెట్టాను. సో స్టార్ట్ చేయాలి. కొబ్బరికాయ కొట్టి స్టార్ట్ చేస్తాం. సో కొబ్బరికాయ అయితే కొట్టిన అయిపోయింది. సో స్టార్ట్ చేద్దాం. అదేనుక పంపు, అది మోటార్ అక్కడ పోతుంది, చూపెడతా. సో ఇక్కడ వాటర్ పోవడం కోసం మనం ఒక వెయిట్ చేయాలన్నమాట. అంటే ఎన్ని రోజుల నుంచి మొత్తం అట్లా వదిలేసాం కదా. సో ఇప్పుడు వాటర్ పోవడానికి కాలలాగా చేయాలి. చేస్తే వాటర్ అన్నీ వెళ్ళిపోతాయి. నేను చేసేది అదే. మళ్ళీ ఆ డస్ట్ అవన్నీ కర్రలు గిట్ల అన్నీ పడి ఉన్నాయి కదా ఆ చిన్న గుంటలో. సో అవన్నీ తీసి క్లీన్ చేస్తే వాటర్ ఫాస్ట్గా వెళ్తాయి అన్నమాట. ఇదే నార్మడి వాటర్ వెళ్తున్నాయి కదా, దీంట్లోనే మనం ఇప్పుడు నారు పోసేది. సో ఫైనల్లీ మనం మోటార్ పెట్టుకుందాం. అంటే మోటార్ స్టార్ట్ చేసిన, చూసుకోవచ్చు అక్కడ మోటార్ స్టార్ట్ చేసింది. అది అదే నార్మడి కనపడుతుంది కదా. వాటర్ పోతున్నాయి ఇప్పుడు. వాటర్ పోయేదే నార్మల్ అనమాట. దాంట్లోనే ఇప్పుడు నారు పోస్తాం మనం. సో ఇప్పుడు దాన్ని దున్నాలి ట్రాక్టర్ తెచ్చి. అంటే ఇప్పుడు కాదు, ఫస్ట్ ఇవాళ వాటర్ పెడతా. ఇవాళ వాటర్ పెట్టి ఒక రోజు మొత్తం నానినాక ఆ రేపైన దాన్ని దున్నిచ్చి మళ్ళీ అది కొంచెం ఏమంటారు, అది మురగాలన్నమాట. లోటు మట్టి చూసిన అది మొత్తం డీకంపోజ్ కావాలి, గడ్డికి ఇట్లా అని. ఒక 1 వీక్ 10 డేస్లో డీకంపోజ్ అయిపోయినాక మళ్ళీ దాంట్లో నారు పోస్తాను అనమాట అది. సో దానికోసం ఆ మడి రెడీ చేస్తాను. మీకు కనపడుతుంది వాటర్, ఆ వాటర్ కనపడే మడి నార్మల్ అనమాట. సో అది మ్యాటర్. నేను చెప్పా కదా బావి చుట్టూ మొత్తం ఆ చెట్లు కొట్టేసాను చెప్పి. ఆ చెట్లు కొట్టేసి మొత్తం ఇట్లా కాలబెట్టాను అనమాట. సో అది పక్కకున్నా కానీ డిస్టర్బెన్స్ కదా అని చెప్పి మొత్తం కాలబెట్టేసి అట్లున్నా అనమాట. సో కాలబెట్టినాక వచ్చి దూబ అవుతుందంటే దహం అవుతుందని చెప్పి వచ్చి వాడదాం మోటార్ వేస్తే ఫ్యూజ్ అవుట్ అయిపోయింది. ఫ్యూజ్లు మొత్తం కాలిపోయినాయి అనమాట. సో ఏం చేయాలో నాకు అర్థం కాలేదు. ఒక 1 సెకండ్. సో ఈ టైంకి మనం మోటార్ నడిపినాం. మోటార్ నడిచింది కానీ వైర్లు కాలిపోయినాయి. అంతే సన్నగా ఉన్నాయి వైర్లు. ఇవి అంత పవర్ ఆపేంత కెపాసిటీ లేదు దీనికి. సో మొత్తం కాలిపోయినాయి. అది కూడా కింద కొంచెం కాలిపోయింది. అది ఇప్పుడు నడుతో నాకు తెలియదు. ఇంకా వేరే వైర్లు వచ్చిన నాకు తెలియదు. ఈ వైర్లు వచ్చిన కొంచెం వేరే వాళ్ళ గైడెన్స్ తోటి, అంటే ఏ వైర్లు పెడితే బెస్ట్ అని చెప్పి. కాపర్ వైర్ దొరకదు ఇప్పుడు ఎమర్జెన్సీ, అంటే రేపు దున్నాలి కాబట్టి. కాపర్ వైర్ లేదు కానీ మామూలు వైర్ పెట్టి ట్రై చేస్తా. చూద్దాం ఏమైద్దో. కొన్నిసార్లు కరెంట్తో ముట్టుకోవచ్చు, కరెంట్తో ఆటలాడద్దు. కానీ ఆటలాడట్లేదు మామూలుగా కరెంట్తో ఎప్పుడైనా కానీ కొంచెం జాగ్రత్తగా ఉండాలి. చూద్దాం ఏమైద్దో. చూసారా వైర్ మొత్తం కాలిపోయింది. ఇది అంత బాగాలేదు, బందోబస్తు లేదు. ఇది చూడండి, మొత్తం అంత కెపాసిటీ లేదు ఈ వైర్కి, పవర్ అంత వోల్టేజ్ ఆపేంత. సో మనం ఇప్పుడు ఈ వైర్ వచ్చిన ఇది చూద్దాం మామూలుగా ఇది ఆపుద్దో. సో ఫైనల్లీ డన్. ఇవి కొంచెం బందోబస్తు పెట్టిన ఇప్పుడు వైర్లు. చూద్దాం ఇది వర్కౌట్ అయితే వర్కౌట్ కావు. లెట్స్ టెస్ట్ అవర్ లక్. ఓకే, అవన్నీ పెట్టుకున్నాం కదా. ఇప్పుడు చూద్దాం. జై శ్రీరామ్, జై శ్రీమన్నారాయణ. సెకండ్ డే నిన్న మోటార్ పెట్టినాం, కాలిపోయినా ఫ్యూజులు ఎగిరిపోయినాయి. మరి ఇలా మళ్ళీ ఫ్యూజులు పెట్టినాం. ఓకే పర్లేదు, నడుస్తుంది ఇప్పుడు. అది మొత్తం నార్మల్ మొత్తం పారినాక రేపు సాయంత్రం ఈ టైంకి దున్నియాలి. సో చూద్దాం ఏమైద్దని చెప్పి. నాకైతే అది ఫ్యూజులు పోగానే నాకు ఫ్యూజ్ అవుట్ అయిపోయింది. అంటే అది మోటార్ వైర్ మెయిన్ వైర్ ఇట్లా కాలిపోయిందని చెప్పి కొంచెం భయపడ్డాను. కానీ ఏం కాలేదు, అది దేవుని దయ వల్ల. సో చూద్దాం ముందు ఏమొద్దని చెప్పి. చాలా అవుతూ ఉంటాయి కరెంట్ తోటి, చాలా టాస్క్ ఉంటుంది. బట్ ఎండాకాలం అయితే కొంచెం కాబట్టి ఏం కాదు, కానీ వర్షాకాలం వర్షాలు కొంచెం కరెంటు బాగుండాలి. చూద్దాం. మళ్ళీ నార్మల్ మొత్తం పారింది. సో రేపు మళ్ళీ మార్నింగ్ వాటర్ పెట్టి మొత్తం దున్నిస్తారు రేపు. ప్లీజ్ స్టే ట్యూన్. వీడియో మొత్తం అయిపోయాక చూడండి. ఇవాళ డే 4 ఆల్మోస్ట్, డే 4. సో నిన్న పొలం దున్నిద్దామంటే నిన్న కరెంట్ పోయిందన్నమాట. ఫస్ట్ రోజు ఫ్యూజులు పెట్టినప్పుడు
మనకు 1 అవర్ పోసిన తర్వాత కరెంట్ పోయింది. సెకండ్ డే మొత్తం ఫ్యూజ్ ఎగిరిపోయినాయి, అంటే ఫ్యూజ్ కాలిపోయినాయి. అండ్ థర్డ్ డే అయినా కరెంట్ లేదు. అండ్ 4th డే నిన్న వర్షం పడ్డది కానీ అంత గట్టి పడలేదు, నీళ్ళు ఆగే అంత మళ్ళల్లో. అండ్ ఇలా 4th డే నార్మల్ ఉంది అనుకుంటున్నా, కానీ 4 days నుంచి కొంచెం కరెంట్ ఇష్యూస్ వల్ల అది పెద్ద సక్సెస్ కాలేదు. సో ఇవాళ చూద్దాం, ఇవాళ అన్న వర్కౌట్ అవుద్దామని. ట్రాక్టర్ వచ్చింది ట్రాక్టర్ వచ్చింది, కానీ ఇక్కడ ఈ వాతావరణం చూశాక వాటర్ పొలాల్లో దున్నామని చెప్పి వెళ్ళిపోయాను అనమాట. సో ఇప్పుడు మనం మార్నింగ్ 6 o'clock 14th date మోటార్ వేసి చూద్దాం, మళ్ళీ టెస్ట్ చేద్దాం. అంటే 3 days నుంచి కొంచెం ఏది వర్కౌట్ కాదు సరిగా, మొత్తం అవుతుంది. కరెంటు పెద్ద చికాకు అన్నమాట. నిన్న సాయంత్రం పోయలేదు, కరెంట్ లేదు ఇప్పుడు. మోటార్ అనేసా ఇప్పుడే, కరెంట్ లేదు. సో కరెంట్ వస్తేనే అమర్దినుడు అవుద్ది, లేకపోతే కాదనమాట. సో ఈ మ్యాటర్ ఏంటంటే, అయ్యాల రేపు మోటార్లు పోసే సిచ్యువేషన్ కనబడట్లేదు. అండ్ ఇప్పుడు రోజు కూడా మంచి లేవు అని చెప్తారు, పెద్దవాళ్ళు చెప్తారు కదా. సో నాటేస్తే మనకి ఎట్లాగో, అంటే నారు పోస్తే ఎట్లాగో మనకు టైం, అంటే బయట తిరగడానికి ఎటు ఉండదు, అంటే అక్కడే ఉండాలి. సో దట్ అలా అరోమారా సినిమా రిలీజు. అండ్ మహేష్ బాబు కూడా రీసెంట్గా ట్విట్టర్లో చెప్పారన్నమాట, ఇంకా బాగుంటుందని చెప్పి. పోయి సినిమా చూద్దాం. చాలా అవుతుంది సినిమా చూడక, చాలా అవుతుంది. లాస్ట్ సినిమా చూసింది ఏమో, లాస్ట్ ఏం చూసినా కూడా నాకు ఐడియా లేదు. అసలు నాకు రీకార్డ్ చేసుకున్నా కానీ నాకు గుర్తు రావట్లేదు. సినిమాలో వైపే చాలా రోజుల నుంచి చూడలే. ఒకప్పుడు సినిమాలు అంటే పడి చచ్చిపోయేది, ఇప్పుడు ఊళ్ళోకి వచ్చిన కానీ సినిమాలు ఏం లేవు. సో ఇప్పుడు మొబైల్ పోయి సినిమా చూసి రావాలి, అది మ్యాటర్. నెక్స్ట్ వ్లాగ్లో నేను చూపిస్తా నార్మడి దున్నేది. నెక్స్ట్ వ్లాగ్లో మీకు చూపిస్తాను నార్మల్ ఎట్ట దున్నుతుందని చెప్పి. అంటే ఇప్పుడు వాటర్ పారలేదు కాబట్టి, కరెంట్ మనకు కరెక్ట్గా లేదు కాబట్టి నార్మల్ మొత్తం పారక నేను దున్నలేదు. యాక్చువల్లీ నిన్నే దున్నాలి, కానీ వాటర్ లేక దున్నలేదు. ఇవాళ దున్నామంటే ఇవాళ కూడా కరెంట్ లేదు, రేపు కూడా పాసిబుల్ కాదు. సో అట్లని చెప్పి సండే ప్లాన్ చేసినాం. అండ్ సండే అది అయిపోగానే నేను ఈవినింగ్ వీడియో అప్లోడ్ చేస్తాను ఖచ్చితంగా. మీరు ఇది కొన్ని పార్ట్స్గా వస్తాయి అన్నమాట. అంటే ఇది ఫస్ట్ నారు పోసిన కాంచి మనం వరికి వచ్చే వరకు పార్ట్స్ వైజ్ పెడతాను నేను, part 1 part 2 అట్లా. సో అది మ్యాటర్, పార్ట్స్ వైజ్ వస్తుంది మన వ్యూవర్స్ అన్ని. సో కొంచెం ఎంకరేజ్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఒక నలుగురు చెప్పండి ఛానల్ బాగుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి చెప్పి, మీకు నచ్చితే వీడియోస్. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, టేక్ కేర్, బాయ్.